నన్ను ఇంటికి ఇలా మోసం చేశావు. నా ప్రేమతోనూ నా మనసుతోనూ ఎందుకు ఆటలాడుకున్నావు? కళ్ళల్ని చూపించి ఆ కళ్ళల్ని కూల్చేసి నాకెందుకు కన్నీళ్లు మిగులుస్తున్నావు? చెప్పు గోపి, చెప్పు. అమలా, గోపి, నీ గురించి కలలు కంటుంటే నువ్వే ఎదురుగా వచ్చావు. ఒక్కొక్కప్పుడు వాస్తవం కన్నా కలలే అందంగా ఉంటాయి అమలా. కనీసం అవి మనల్ని మోసం చేయు. చెవిటి ఇవాళ కవిత్వంలో పడ్డావు. కవిత్వం కాదమలా, నేను నిన్ను మోసం చేయట్లేదని నీకేమిటి నమ్మకం? నిన్ను నేను నమ్మలేని రోజొస్తే నన్ను నేనే నమ్మలేను గోపి. కాదు, అదే నిజం. నేను నువ్వనుకునేంత మంచివాణ్ణి కాను, నువ్వు ఆశిస్తున్నంత ప్రేమికుణ్ణి కాను. నీ డబ్బు చేజిక్కించుకోవడానికి నీ ప్రేమను ఆసరాగా తీసుకున్న స్వార్థపరుణ్ణి. నువ్వు కవిత్వం బాగా మాట్లాడగలవని నాకు అర్థమైంది. టాపిక్ మార్చు గోపి. నేను మోసగాడిని నువ్వు ఇంకా నమ్మలేకపోతున్నావు కదూ. హాస్యానికైనా ఇంత భయంకరమైన జోక్ వేస్తావని నేను నమ్మలేకపోతున్నాను. కానీ అదే నిజం. నేను నిన్ను ప్రేమించడం లేదు. గోపి, ఐఎమ్ సారీ అమలా. డబ్బు కోసం గొంతులు కోసే మనుషులు చూసుంటావు, కానీ డబ్బు కోసం గొంతుకు పసుపు తాడు బిగించే కొత్త రకమైన మోసగాడిని ఇవాళే చూడబోతున్నావు. నువ్వంత కష్టపడి ఒప్పించాలనుకుంటే నువ్వు మోసగాడవని తప్పకుండా నమ్ముతాను. కానీ ఆ మోసం ఏమిటో పూర్తిగా చేయకుండా అంతలోనే మంచివాడిగా మారిపోయావే. తాళి కట్టే కది ఉరితాడంటే నీ మోసం రాణించేది, నీ ఆశ ఫలించేది. నీ మంచితనాన్ని, నా పట్ల నీకున్న విశ్వాసాన్ని చూశాక ఇంకా నటించలేకపోతున్నాను. చాలా సంతోషం. నా స్వార్థానికి నీ జీవితాన్ని బలి చేయలేకపోతున్నాను. గ్రేట్ సాక్రిఫైస్. అమలా, నన్ను వెక్కిరించు, తిట్టు, కొట్టు, కానీ నన్ను మాత్రం మర్చిపో. ఎందుకు ఎందుకు మర్చిపోవాలి? నేను ఇదివరకే మరొకరికి మనసిచ్చాను గనక, ఏనాడు నిన్ను ప్రేమించలేదు గనక, మనసిచ్చిన ఆ అమ్మాయిని మోసం చేయలేను గనక. నువ్వు మోసగాడవని తెలుసుంటే నువ్వు లేని జీవితాన్ని నేను హాయిగా గడిపేదాన్ని. ఈ అబద్ధాన్ని నీ మనసులోనే దాచుకునుంటే నా ఆస్తిలో ఆఖరి పైసా దాకా నష్టపోయినా నీ మోస ప్రేమలో మనశ్శాంతితో హాయిగా బ్రతికేదాన్ని. నన్ను ఇంటికి ఇలా మోసం చేశావు. నా ప్రేమతోనూ నా మనసుతోనూ ఎందుకు ఆటలాడుకున్నావు? కళ్ళల్ని చూపించి ఆ కళ్ళల్ని కూల్చేసి నాకెందుకు కన్నీళ్లు మిగులుస్తున్నావు? చెప్పు గోపి, చెప్పు. కన్నవాళ్ళను పోగొట్టుకుని ఉన్నవాళ్ళు అవకాశవాదులను తెలుసుకుని నిన్ను నమ్మినందుకు నువ్వు కూడా ఇంత ద్రోహం చేస్తావా? నీ ప్రేమ ఎంత ప్రమాదకరమైందో తెలుసుంటే అసలు నీ మోహన్ చూసేదాన్నే కాదు. ఆడపిల్ల బ్రతుకుతో ఆడుకున్న నిన్ను నేనే కాదు, మనసున్న ఏ మనిషి క్షమించలేదు. I hate you. Get out. మళ్ళీ జన్మలో నీ మోహన్ నాకు చూపించుకో. Get out. Get out of my house. మీరు చెప్పమన్నట్టుగానే అమలతో చెప్పాను. ఎన్నా సంతోషం. తమ్ముడు, నేను చెప్పరా మన పండుబాబు చెప్పిన మాట నే బుద్ధిమంతుడని. మీ వాగుడాపి మర్యాదగా మా తాత నాయనమ్మ నాకు అప్పచెప్పండి. అమ్మమ్మమ్మమ్మ, అలా వదిలేస్తే ఎలా పండు? ఇప్పుడు వాళ్ళు వదిలేసావు అనుకో, నువ్వు అమల దగ్గరికి వెళ్ళి విషయం అంతా హరికథలా చెప్పేస్తావు. అప్పుడు నా కొడుకు పెళ్లి కాదుగా. అయితే ఏమిటంటావు? ఏం లేదు పండు బాబు, ఎక్కడ మా ఊరు ఈ అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేసిన తర్వాత అక్కడ మీ తాత మా అమ్మకి కట్టిన ముళ్ళు ఇప్పేస్తాం. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలన్నా. ఈలోగా మా తాతకి నాయనమ్మకి ఏదైనా జరిగిందో ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాను. జాగ్రత్త. అర్పకుడు. అమ్మాయి, ఆ దొంగ వేధ పెట్టి బేడ సర్దుకుని వెళ్ళాడమ్మా. వెళుతూ వెళుతూ విషయం అంతా చెప్పి వెళ్ళాడమ్మా. లోకంలో ఇట్లాంటి దొంగ వేధవులు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అందుకేనమ్మా పరాయి వాళ్ళని నమ్ముకునే కంటే ఆయన వాళ్ళని నమ్ముకోవడం మంచిదని పెద్దలు చెప్పారు. చక్కగా మా ప్రసాదం బాబుని పెళ్లి చేసుకుంటే నీ జీవితం అంతా ఏ కష్టాలు ఏ కన్నీళ్లు ఉండవమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు తల్లి. నువ్వు అన్నావంటే మీ ఇష్టం మావయ్య, నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యండి. అమ్మయ్య, ఆ మాట అన్నావా? ఇక జరగాల్సిన విషయం అంతా నేను చూసుకుంటానమ్మా. వస్తామ్మా, అతరా అన్నయ్య. మొత్తానికి అన్నయ్య చంపదెబ్బలు తింటే తిన్నావు కానీ గొప్ప ప్లాన్ వేసి ఆ గోపిగాని బయటికి తరివేశావు. మన ప్రసాదాన్ని అమ్మాయికి సెటప్ చేసేసావు. ఈ పెద్ద పరికల పాపారావు అంటే ఏమనుకున్నారో తమ్ముడు, నేను ఎత్తు వేశానంటే ఎవడైనా సరే చిత్తైపోవాల్సిందే. నా పేసులో పెళ్లికలు వచ్చేసింది. నాకేం చేస్తుందిరా నా ముద్దుల తిరుపతి లడ్డు.
నీ మొహంలో పెళ్లి కళొచ్చింది, ఆస్తి అంతా మన చేతికి వచ్చింది. ఆస్తి మొత్తం కాట్ల కుక్కలా మీ ఇద్దరే పంచుతునేద్దాం అనుకుంటారా? నాకు నా కొడుక్కి రావాల్సిన మాట మాట ఏమిటి? అవును, మా ఆట మాకు ఇవ్వాలా? చెప్తాం. నీ అమ్మ చేతికి ఒక కర్రాను, నీ చేతికి ఒక చెప్పాను. మా ఊడు ఆమలమ్మని పెళ్లి చేసుకుంటే మధ్యలో మీకు వాటా ఎందుకు అని. అయినా ఆస్తి మాకు కలిసి వస్తుంటే దొమ్ముని గుంట్లో దూసుకొచ్చి వాటా అంటారేటి? ఇదిగో కాంతమ్మ, వాటా కాటా అని మొదలెట్టారంటే ఈ అన్నం ముద్ద కూడా దక్కకుండా మెడమి చేసి బయటికి గెంటిస్తాను. జాగ్రత్త. అమ్మ పక్షి విధవల్లారా, ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటిని నమ్ముకున్న నాకు నయ్యా పైసా వాటా లేకుండా చేసి నన్ను బయటికి సాగనంపుదాం అనుకున్నారా? రేయ్, నేను తలుచుకున్నానంటే మీ జాతకాలు బయట పెట్టి మిమ్మల్ని కటకటాల వెనక్కి పోయిస్తాను. జాగ్రత్త. ఓహో, ఏంటి నోరు పెద్దదై బెదిరింపుల దాకా వచ్చింది ఎవరో? ఏడిచింది మనలో ఏం చేస్తున్నానయ్యా? ఆహా, ఏమీ చేయలే అనుకున్నారా? నేను తలుచుకుంటే తలుచుకోవే, బయటికి వెళ్ళి దేవుడిని తలుచుకో. ఇంకో క్షణం ఇక్కడ నిలబడ్డామంటే పని వాళ్ళ చేత మెడపట్టి బయటికి ఎండిస్తాను. రేయ్, పతండ్ర బయటికి పోయి వెర్రి ముఠలో నోరు ముచ్చి కూర్చుంటారు అనుకున్నావా? మీ రోగం ఎలా కుదురుతాను అలాగే కుదురుస్తాను రా. ఇప్పుడు నీ రోగం కుదిరిందిగా, పో బయటికి. ఏమిటో పెద్ద పోట. ఏమిటి కాంతమ్మా నువ్వు చెప్పేది? కోటేశ్వరరావు గారిని గన్నబేరన్నో తన కొడుకు కలిసి చంపేశారా? అవునండి బాబు, దిక్కుమాలిన దాన్ని. ఆ రహస్యం ఇంతకాలం నా కడుపులో పెట్టి దాచుకున్నాను. ఆగడం ఎందుకే ఇప్పుడు? అసలు విషయం త్వరగా చెప్పు చావు. మా తమ్ముడు కోటేశ్వరరావు చావడానికి ముందు ఆ గదిలోంచి ఏదో గొడవగా వినపడింది. నా అలవాటు ప్రకారం ఏమిటా అని కిటికీలోంచి తొంగి చూశాను. అప్పుడు పట్టు. నాన్న నాన్న, ఆ నగలని కొట్టేద్దాం నాన్న. అన్నిటికీ తొందరే నంగిరి వేసవా. మనకు కావాల్సింది 2 లక్షలు. రేపు ఆస్తి అంతా మందే కదరా, పిచ్చినా ముద్దులు కొడక. సరిగ్గా పట్టుకో. గంటపేరుండం, ఏమిటి మీరు చేస్తున్న పని? ఆఖరికి నా ఇంట్లోనే దొంగతనానికి సిద్ధపడ్డారన్నమాట. అది కాదు బావా, ఎనపెట్టి లోపల ఎలా ఉంటుందో చూపించమని మా తిరుపతి గారు అడిగితేను ఒక్కసారి చూపిద్దామని. నోర్మ దౌర్భాగ్యుడా, అన్నం పెట్టిన మనిషిని వెన్నుపోటు పడవాలనుకున్న మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదురా. ఫ్యాక్టరీలో చేసిన వెధవ పని కప్పించుకోవడానికి ఇంత నీచానికి రేతారా? మిమ్మల్ని ఈ క్షణంలోనే పోలీసులకు పట్టిస్తాను. హలో హలో డాడీ. అమలా, నేనే అమ్మల్ని. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ముఖ్యమైన విషయమా? ఏమిటి డాడీ? ఏమిటంటే డాడీ, హలో డాడీ. డాడీ, 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 హలో. ఆ విధంగా దొంగ తెచ్చినాడు. దిండుతో నొక్కు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసి గుండె అయిపోయి చచ్చిపోయాడని నలుగురిని నమ్మించారు. నా స్వార్థంతో నేను ఇన్నాళ్ళు ఆ విషయాన్ని బయట పెట్టలేదు. అయితే అమల తన తండ్రి విషయంలో అనుమానించింది నిజమేనన్నమాట. కానీ ఈ విషయం అమలతో చెప్తామంటే తను నా ముఖం చూసే పరిస్థితిలో లేదు. అలా అని ఊరుకోవడానికి వీల్లేదు బాబు. వాళ్ళు హంతకులని అమలకి ఎలాగో లాగా తెలియజేయాలి. పంతులు గారు తొందరగా మంత్రాలు కానివ్వండి. ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నట్టేనా? పొద్దు నుంచి అదే పని మీద ఉన్నానయ్యా. గండబేరన్నో, మీ వాడు చాలా అదృష్టవంతుడయ్యా. కోట్లకు వారసురాలైన కోటేశ్వరరావు కూతుర్ని చేసుకోవడం ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉందనుకో. ఆనందంగా ఉంటే ఆనందించండి, ఎవరొద్దన్నారు? నువ్వు ఆనందించవద్దు అంటే నేను మానేస్తానా? అవతల నాకు అర్జెంటుగా పనులున్నాయి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? మేడ మీద గదిలో ముస్తాబవుతోంది. సరే, అమ్మాయిని జీవించే ముందు మీకు నా ఆశీర్వచనాలయ్యా. చాలా సంతోషం. మేడ మీదకి వెళ్ళండి. చూడండి అమ్మా, అమ్మాయిని ఆశీర్వదించి 4 విషయాలు డైరెక్ట్ గా చెప్పాల్సి ఉంది. మీరందరూ ఒక 5 నిమిషాలు బయటికి వెళ్తారా? అలాగే. రోజా విషయం ఇంకా ఇన్ని జాగ్రత్త తీసుకోవాలన్నయ్య. అమ్మ నన్ను తొందరగా తీసుకొచ్చి నేను తొందరగా తాళి కట్టేస్తాను. అవును మీరా, అన్ని శాస్త్రయుక్తంగా పద్ధతిగా జరగాలి. కంగారు భయపెట్టావే, కూర్చో. బాబాయ్ గారు, మీరు చెప్పేదంతా నిజమా? మా నాన్నగారు చెప్పింది గంట పేరుండవా? అంతే కదమ్మా. గోపి తాతామామల్ని ఎక్కడో దాచి వాళ్ళని చంపుతామని బెదిరించి నిన్ను ప్రేమించడం లేదు అని గోపి చేత అబద్ధాలు ఆడించారు. ఇప్పుడు మనం వెంటనే వెళ్ళి గోపిని కలుసుకోవాలమ్మా.
బాబు పెళ్లి కూతుర్ని తీసుకురండి ముక్కేసేదంటమ్మా నాకు సిక్కేస్తుంది అత్తయ్య తెచ్చి పిల్ల పద అదిగో మాటల్లోనే వచ్చేసింది. గండం పెళ్లి ముస్తాబులో అమ్మాయి కొంచెం ఎత్తుగా లావుగా కనిపిస్తుందట్రా. ఏమిటోనన్నయ్య, నా మట్టుకు మహాలక్ష్మి స్వయంగా మా వారి దగ్గర నడిచి వస్తున్నట్టుంది. నాకు ఇంకేం కనిపిస్తాం లేదు. బాబు నేను చెప్పే మంత్రాలు చెప్తూ అమ్మాయి చేపట్టుకోండి. అష్ట మహాలక్ష్మి అరుస్తారేంటి? అది అశుభం. పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పజామి, ధూపమాగ్రాపజామి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే ప్రార్థనా సమర్పజామి. శుభవారు పెళ్లి జరుగుతుంటే కేకలు వివాహం భాగ్యమారోగ్యం ఇక కాళ్ళు చేతులు తర్వాత పట్టుకుంటారయ్యా. ముందా మంగళసూత్రాలను కానీ. అయ్యా మంగళసూత్రాలు కనిపించడం లేదండి. ఇంకాసేపు అయితే పెళ్లి కూతురే కనిపించండి. ఏరా దరిద్ర కొట్టు వేధవా, మార్వాడి కొట్లో ఇచ్చొద్దాం జేబులో ఏమైనా పెట్టావా? నాకు తెలియదు నాన్న. మంగళసూత్రం కనిపించకపోవడం ఏమిటండి? సరిగ్గా వెతకండి అందరూ. ఇప్పుడు గాలిపుడి కనిపించుకొని పోవాలా? వెతకండి వెతకండి. అదేమిటి మావయ్య, నేను అమల్ని గుర్తుపట్టలేదా? అమలా కెమలా కొట్టానంటే మొహం కవలిపోతుంది. ఏయ్!